నీ చేతిలో జీవవాక్యం ఉంటే అదొక ఖడ్గం అండి. వాక్యాన్ని ఎత్తిపట్టి సాతానుని మనం ఆ రోజు 4వ అధ్యాయం మత్తయి సువార్తలో దేవుడు ఏం పట్టుకొని యుద్ధం చేశాడండి. అనియా ఇక్కడ ఇలా ఉంది, ఏడు తప్పు అనియా అని అంటే ఆడికి తెలియదు కాబట్టి అది తప్పు కాదు. ఎవరినొస్తే ఎలాగుంటారట, తొట్టెళ్తారు అన్నాడు. తప్పేటుందని అంటే మరి నువ్వు దేంతో యుద్ధం చేయాలరా నాయన? బైబుల్ చెప్తుంది యవనస్తులు తప్పక తొట్టిల్లిపోవాలని, ఆ తర్వాత మళ్ళీ లేగాలంట. ముందైతే పడిపోవాలట. ఇది ఎక్కడ విచిత్రం? తొట్టిల్లిపోయిన తర్వాత నిన్ను లేపడానికి మరేటి లేవు. నిన్ను అదపాదాలని తొక్కేస్తాడు. ఒక్కసారి పడ్డావా దావీదు లాంటి భయపడ్డాడు. ఇది జిగటగల దొంగ, రాలేవరా నాయన, వస్తామా? కాల్ ఎట్టావా మళ్ళీ ఇన్నే గానీ అవుట్ లేదు, ఎంట్రీ గానీ ఎగ్జిట్ లేదు. 1 వే ట్రాఫిక్, ఎంట్రీ గానీ ఎగ్జిట్ లేదు. అది పాతాళము అపరిమితంగా ఇన్నే ఉంది, అవుట్ దానికే లేదు, ఎగ్జిట్ లేదు. చాలా కష్టం. ఒక గొప్ప బలాఢ్యుడండి సంసోను. ఎక్కడ పడుకున్నాడు తెలుసా? ఆ దెలీలా ఒడిలో పడుకోడు. తెలివి వచ్చింది, ఇలాగ అన్నాడు. ఏంటయింది మీకు తెలుసా? సంసోనుకున్న ఆయుధం ఏంటో చెప్పండి. జుత్తా. దేవుడే అతని ఆయుధం. యెహోవా బలము తొలగిపోయేనని అతనికి తెలియలేదు. నీ చేతిలో ఆయుధాలు పడిపోయిన సంగతి నీకు తెలియదు. నీ చేతిలో పోరాడే అవి లేవని సంగతి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆడి చేతిలోని సరిగ్గా నేతనప్పుడు కడుక్కునేసరికి మన దగ్గర ఏంటే లేవు, టైం అయిపోయింది. రెప్పపాట్లో జరిగిపోద్ది వద. ఆయుధాలతో పోరాలి. దేవుని వాక్యము, డాలు, శిరస్త్రాణము, విశ్వాసము, సిద్ధ మనస్సు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా సాతాను ఎదుటికెళ్ళి నేను ఫైట్ చేస్తానంటే మనం ఓడిపోతాం. ఒకవేళ సమస్యని దేవుని దగ్గర పెట్టాలంటే ఓ బలమైన విశ్వాసం కావాలి. విశ్వాస, ప్రేమ, రక్షణ, నిరీక్షణ అనే వాటిని మీరు ధరించాలి. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించాలి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించాలి.